భద్రాద్రి కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లి రామచంద్ర డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక పరిశీలించారు. పోలింగ్ నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. రేపు జరగబోయే మనకి వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి రేపు జరగబోయే పోల్ కోసం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామచంద్ర డిగ్రీ కాలేజ్లో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నాము. సో ఈ డిస్ట్రిబ్యూషన్లో మనకి చూసుకుంటే డిస్ట్రిక్ట్ మొత్తం కూడా మనకి 55 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 55 పోలింగ్ స్టేషన్స్ గాను ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకున్నాము. 10 సెక్టర్ ఆఫీసర్స్ అండ్ 22 రూట్స్గా దీన్ని మేము డివైడ్ చేసి ఉన్నాము. సో రేపు మార్నింగ్ మనకి యాజ్ పర్ ది ఈసీఐ గైడ్ లైన్స్ 8 AM to 4 PM అనేది పోల్ టైం ఉంటుంది. జిల్లాలో మొత్తం 55 పోలింగ్ స్టేషన్ గాను ఆల్ ది 55 పోలింగ్ స్టేషన్స్లో కూడా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ లైవ్ వెబ్ కాస్టింగ్ ఫెసిలిటీ అని పెట్టాము. ప్రతి పోలింగ్ స్టేషన్స్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఆల్ ది అష్యూర్డ్ మినిమమ్ ఫెసిలిటీస్ అలాంగ్ విత్ టెంట్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది. సో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కాగానే రేపు మార్నింగ్ at 10 AM పోల్ విల్ బి కండక్టెడ్. మళ్ళీ రిసెప్షన్ కూడా ఇక్కడే సెంట్రలైజ్డ్ రిసెప్షన్ మన జిల్లాకి పెట్టుకొని ఉన్నాము. రామచంద్ర డిగ్రీ కాలేజ్లోనే రిసెప్షన్ సెంటర్ కూడా ఉంటుంది. సో ఇంటర్మీడియట్రీ ఇది స్ట్రాంగ్ రూమ్ పెట్టుకొని ఉన్నాము. ఆఫ్టర్ అన్ని పోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ ఇక్కడ రిసీవ్ చేసుకొని దెన్ ఏదైతే నల్గొండ ఏదైతే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ ఉందో in the night we will be transporting these polled ballot boxes to the headquarters of the MLC constituency.